నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ని అసలు ఎంతవరకు నష్టం చేకూరింది అని చెప్పి ప్రభుత్వం అంచనా వేసి కేంద్రానికి కూడా నివేదించడం జరిగింది. అయితే ఈ మోంతా తుఫాన్ పైన వైసీపీ కానివ్వండి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి మోంతా తుఫాన్ స్టార్ట్ అయిన వెంటనే ఆయన బెంగళూరు నుంచి రావడానికి ఫ్లైట్స్ లేవన్నారు. తర్వాత మళ్ళీ అన్న అరచేత్తో తుఫాన్ని ఆపేశారని చెప్పారు. అది కాస్త బూమ్రాంగ్ అయ్యి తీవ్ర ట్రోలింగ్కి గురవడంతో వెంటనే పోస్ట్ కూడా డిలీట్ చేశారు. మరి బుధవారం మధ్యాహ్నం వెంటనే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గురువారం ఒక్కరోజు ఆయన రాష్ట్రంలో ఉండి మరి వెంటనే శుక్రవారం ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయారు. అసలు జగన్మోహన్ రెడ్డి తీరును ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. ఒక పక్క ప్రభుత్వం సమర్థవంతంగా తుఫాన్ని ఎదుర్కొని అసలు ప్రాణ నష్టం ఎక్కడా కూడా జరగలేదు సార్. మరి ఆస్తి నష్టం పైన ప్రాథమికంగా అంచనా వేసి కేంద్రానికి నివేదించడం కూడా జరిగింది. మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ లేదన్నారు. మరి ఏదో రకంగా బుధవారం వచ్చారు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మళ్ళీ వెంటనే ఒక 2 రోజులు కూడా ఉండకుండా శుక్రవారం రోజు బెంగళూరు వెళ్ళిపోయారు. ఏంటి అసలు తుఫాన్ తీరం దాటినంత వేగం కంటే వేగంగా బెంగళూరు వెళ్ళిపోయారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఏదైతే పోస్టింగులు పెట్టుకున్నారో అన్న అరచేత్తో తుఫాన్ ఆపేశాడు ప్రతిపక్షంలో ఉన్నా సరే అని, అది తీవ్ర ట్రోలింగ్గా గురి కావడంతో వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేయడం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు రాష్ట్రంలో తుఫాను ముప్పు ఉందని తెలిసి చంద్రబాబు నాయుడు గారు విదేశాల్లో ఉండగానే వాతావరణ శాఖ సూచనల మేరకు ఆయన తమ యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేశాడండి. ఆయన 24 గంటలు మానిటరింగ్ చేసి తుఫాను మన తీరాన్ని తాగక 3 రోజుల ముందు నుంచి ఎక్కడికక్కడ అన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. ఆయన మైక్రో లెవెల్కి వెళ్ళి, అంటే ఎలాంటి సమస్యలు ఉంటాయనేటువంటిది ఊహించి గతంలో ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి ఆయనకు కొంచెం సులువైంది. ఎలాంటి సమస్యలు, కరెంటు స్తంభాలు, చెట్లు పడిపోవడం, ఇలా రకరకాల కరెంటు ప్రత్యామ్నాయం జనరేటర్లు ఇలాంటివన్నీ చేసుకోమని, రహదారుల మీద వాహనాలు వస్తే రహదారులు నీళ్ళు నిండిపోయి కొన్ని చోట్ల వాగులు వంకలు పొంగి వంతెనలు ఇబ్బంది వచ్చి కాబట్టి వాటిని ఆపి ఆ ప్రమాదాలు జరగకుండా వాళ్ళందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి, వైద్య సదుపాయం ఎమర్జెన్సీ ఎవరికి ఉంటుంది సాధారణంగా గర్భిణీలకి, వాళ్ళందరినీ కూడా 10 రోజుల్లో డెలివరీ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి ముందుగానే చేర్చి, లోతట్టు ప్రాంతాల వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి, అలాగే పూరి గుడిసెల్లోనూ లేకపోతే పాత ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా శిబిరాలకు చేర్చి వాళ్ళందరినీ బతిమాలి చేర్చారు. కొంతమంది రారు, వాళ్ళకి తేలిగ్గా తీసుకుంటారు, ఎప్పుడో వచ్చేయే కదా అలాగే చెప్తారు అని అనుకుంటారు. సముద్రం తీర ప్రాంతంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ బతిమాలి వాళ్ళని బుజ్జగించి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ రకంగా ప్రాణ నష్టాన్ని అరికట్టగలిగారు, వాళ్ళు రాకుండా చేసుకోగలిగారు. ఆస్తి నష్టాన్ని కూడా వాళ్ళు చాలా వరకు నివారించగలిగారు. పంట నష్టం అనేటువంటిది ఇంక దైవాధీనం. దానికి మనం ఇప్పుడు ప్రకృతి ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతాన్ని ఉన్న రైతులకు కానీ, ఆక్వా రైతులకు కానీ, వాణిజ్య పంటల్లో వేసిన రైతులకు కానీ అందరినీ సమానంగా దెబ్బకొట్టిందండి. ఎందుకంటే ఇది పదే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ బెడద ఉంటుంది. దాన్ని తప్పించుకోవడానికి ఇక ప్రకృతితోటి మ్యాక్సిమం వరి రైతులు ఏం చేశారంటే కొంచెం ముందుగా నాట్లు వేయటం, ఆ తుఫాను వచ్చే టైంకి ఒబ్బిడి అవ్వటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది ఈ మధ్యన. అయినా దొరికేస్తున్నారు. తుఫాన్లు ఎప్పుడైతే మన చేతిలో ఉంది. దాన్ని గాలికి వదిలేయకుండా పంట నష్టాన్ని అంచనా వేసి ఆయన స్వయంగా పరిశీలించి, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు కదా, ప్రజల్లో మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళు చూసి ఆ ఎమ్యునరేషన్ అంచనా వేసి కేంద్ర ప్రభుత్వ సహాయం అడగాలంటే, ఇగో ఇప్పుడు నాకేదో నష్టం జరిగింది మిమ్మల్ని సహాయం అడగాలనుకో, మీరే చేయండి అనకుండా ఇదిగోండి నాకు 100 రూపాయలు నష్టపోయాను మీరు చేయండి అని చెప్తే మీకు ఒక ఫిగర్ అర్థమై ఎంతో కొంత పడతారు. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడగాలంటే కూడా మనకి ఎంత నష్టపోయామని చెప్పాలి. అలాగే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు ఎలాంటి నష్టం వచ్చినా మేము ఆదుకుంటామని. దాన్ని ఈయన చక్కగా ఉపయోగించుకుని జాగ్రత్తగా రేపు రైతులకి ఆ నష్టపరిహారం, ఆ కాంపన్సేషన్ ఇప్పిస్తాడు. ఇదంతా కూడా ప్రభుత్వంగా బాధ్యత కాబట్టి చేశారు. ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత కాబట్టి అలాగ బాధ్యతగానే ఉన్నవా గతంలో. ఇప్పుడు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు బాధ్యత అది, ఇందులో గొప్ప ఏముంది అని వాళ్ళు ఉంటారు. నిజమే, తల్లి కూడు పెట్టడం ఊరికి ఉపకారం కాదు. ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, బాధ్యతగా ఉండాలి. కొంచెం స్మార్ట్గా ఉన్నాడు ఆయన. ఆయన ఈ మధ్య చెప్తున్నాడు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయమని. ఏమండి, అలా చేశాడు ఆయన. నీకు బుర్రలేదు కాబట్టి నువ్వు చేయలేవు, కనీసం నీకు బుర్ర లేకపోతే నీ దగ్గర ఉన్న ఆఫీసర్లన్నా నువ్వు చేయించి ఉంటే బాగుండేది. అన్నమయ్య గేట్లు కట్ట కొట్టిపోయినప్పుడు నువ్వు ఎన్నాళ్ళకి వెళ్ళావు, ఏం చేసావు, నీ పరిహారాలు ఏమి ఇచ్చావు,
కులం చూసి కూడా ఇచ్చావు జాగ్రత్తగానే పరిహారాలు ఏదైనా చేయాల్సి వస్తే. ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఇంత అవకతవక దద్దమ్మ పరిపాలన చేసి నీకు చేతకాలేదు చేయలేకపోయావు. చేసిన చూసి బాగా చేస్తున్నాడు బాబు అని నువ్వు కూడా చేయగలిపేసావు అనుకో, రాజుగారి ఇంట్లో పెళ్ళిలో గంగాళం నిండా పాలు పోసినట్టుగా నువ్వు చెముడు పోయేస్తే నేను పోసానని చెప్పొచ్చు నువ్వు. అలాగే నువ్వు కూడా కలిసిపోయి వీళ్ళతో పాటు పనిచేసి ఉంటే మనందరం కలిసి చేసామని చెప్పుకోవచ్చు. అవునే కదా? అంటే వాడు అంటాడు, నీ శనగపప్పు నా శనగ పొట్టు కలుపుకుని ఊదుకుని తిందామంటాడు. అలాగా నువ్వు వాళ్ళతో పాటు కలిసిపోయి ఉంటే నువ్వు మీ ఎలివేషన్ వాళ్ళు తట్టుకోలేకపోను. ఇప్పటికే నువ్వు గంగరాజువో సింగరాజువో తెలియకుండా నీకు ఎలివేషన్ ఇస్తున్నారు వాళ్ళు. ఏంటి, ప్రజల నుంచి అధికారంలో లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడని. నిజంగా కనుక నువ్వు నేను చెప్పినట్టు ఇలాగా వాళ్ళతో పాటు ఏదో ఒకటి చేసి మనందరం కలిసి చేసామని చెప్పేసి ఉంటే వాళ్ళు నీకు ఏ ఎలివేషన్ ఇద్దరు వాళ్ళకి వినేవాళ్ళకి వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా బుర్రపడైపోయారు. ఇక్కడ అతను వచ్చాడు వెళ్ళాడు. ఎందుకని మీ అందరికీ డౌట్ కదా. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ మద్యం స్కాము సీరియస్ అవుతుంది. వాళ్ళ బాబాయ్ మ్యాటర్లో ఇవన్నీ చుట్టూ ఇలా మెల్లమెల్లగా ముప్పేట దాడి వ్యూహం, త్రిశూల వ్యూహంలో అలా వచ్చి కమ్ముకుంటూ వస్తుంది. కేసులు మేఘాలు కమ్ముకుంటూ వచ్చేస్తున్నాయి. అక్కడ ఇంకా ఏమైనా మిగిలిపోయిన అవశేషాలు, ఆన్వాళ్ళు, ఆధారాలు, సమాచారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వచ్చాడు ఆయన. ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, ఈ తుఫాన్ల గురించి మాట్లాడటానికి వచ్చాడు అనుకుంటున్నారు. చాలా మంది ఏమనుకున్నారు, వచ్చేట బాబు మంచి స్టఫ్ ఇస్తాడు వీటి గురించి మాట్లాడుకోవచ్చు అనుకుంటే అది నిజమే. అందరూ వాళ్ళ క్యాడర్ మాత్రం తెలియదు ఏంటంటే ఈ క్యాడర్ తంటాలు పడుతున్నారు. ఈ మధ్య కొత్త భిక్షగాళ్ళు వచ్చారు. వాళ్ళకి కొంతమంది కొత్తగా ప్రతినిధులుగా వచ్చి మహిళలు కూడా కొంచెంమంది మాట్లాడుతున్నారు, ఒక యాంకర్లు కట్టాను. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద ఏదో బాధ్యత పెట్టాడు అనుకుంటున్నారు. పాపం వాళ్ళు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. పాపం వాళ్ళు మదరం మెచ్చుకోవాలి. పచ్చి అబద్ధాలను కూడా ఇది మనం మాట్లాడుతున్నది అబద్ధం, మనం ఇలా మాట్లాడకూడదు, ఇది తప్పని తెలిసి కూడా మాట్లాడుతున్నారు. బస్సు యాక్సిడెంట్ విషయంలో కానీ లేకపోతే ఏదన్నా ఏం జరిగినా తుఫాను విషయంలో ఏ విషయంలోనే సరే వాళ్ళు అడ్డగోలుగా కులాల గురించి మతాలు రకరకాలుగా వాళ్ళ ఇష్టం మాట్లాడుతున్నారు. వాళ్ళు అతని కళలో ఆనందం చూడడానికి, అతని దృష్టిలో పడడానికి, మంచి స్థానం సంపాదించడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే ఇంత పెద్ద పార్టీ కదా. అది కూడా 39% ఓట్లు ఉన్న పార్టీ. పైగా అవకతవక అసంబద్ధ హేతుబద్ధత లేని ఆలోచన విధానం ఉన్న మనుషులు అందరూ ఉంటారు అందులో. కాబట్టి వాళ్ళకి మనం ఏదో చేస్తున్నామని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డికి 0 టాలరెన్స్. దీని గురించి వాళ్ళ ఆలోచన లేదు అతనికి ఎంతసేపు బాబాయ్ కేసు, వాళ్ళ అమ్మాయి సునీతారెడ్డి గారు ఎప్పుడు మీద పడిపోతుంది, చంపు తినేస్తున్నారు బాబు, మీద పడి పీక్కు తినేస్తుంది అనుకుంటున్నాడు. 1, 2 ఈ మద్యం కేసు, 3 అక్రమాస్తుల కేసు, 4 ఈ మధ్యన మళ్ళీ చిన్న సిట్ వేశారు జోగి రమేష్. నిన్ను ఈపుకోకుండా నువ్వు ఎక్కడ వెళ్ళెట్టుకుంటావేట్రా బాబు అని అంటున్నాడు. అతని కళలో ఆనందం చూడటానికి కల్తీ మద్యం కేసు అని తీసుకొచ్చాడు అతను. అంటే ఇది లేనిపోయిన తలనొప్పి ఇంకోటి వచ్చింది అతనికి. అంటే ఏదో చేయకపోతే ఏదో ఒకటి అవుతా ఉంది. ఇవన్నీ తలకాయ పోట్ల మధ్య అతను మొన్న ఈ మధ్య లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్ళినప్పుడు ఫోన్ నెంబర్ ఏదో వేరే ఇస్తే సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే అతను నెంబర్ తప్పించాడు కాబట్టి అతని పర్యటన అర్థాంతరంగా ముగించాలా అది ఇదేం గొడవ చేశారు. గొడవ చేస్తే అతను గుండు గుబేరు, ఇది ఎక్కడ గొడవరా బాబు, ఫోన్ నెంబర్ అడిగారు, నాకు ఫోన్ నెంబర్ లేదు, నాకు ఫోన్ లేదు కాబట్టి నాకు నెంబర్ ఉండదు, అందుకని ఎవడొకటి అడిగారు కాబట్టి ఎవడొకటి ఇచ్చాను, ఇలా తగులుకున్నారేట్రా బాబు అనుకుని సడన్గా వచ్చేసాడు. ఈ అడావిడిలో అతను లండన్ నుంచి మందులు తెచ్చుకుంటూ మర్చిపోయాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ సర్దుకుని గురువారం వచ్చి శుక్రవారం ఇంటికి వెళ్ళిపోయింటే అక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ సర్దుకుని వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మీరు లండన్ వెళ్తున్నారంట కదండి, మన భువనమ్మ గారు ఆంటీ మీరు వెళ్తున్నారంట, అక్కడ ఏదో అవార్డు తీసుకుని వచ్చేటప్పుడు లండన్లో మందులు మర్చిపోయినా తెచ్చిపెట్టనని అడుగుతానికి వచ్చాడు, వెళ్ళిపోయాడు అడిగేసి. ఇది జరిగింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.